క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంది అందరికీ తెలుసు. ఈ భారతదేశంలో కులము మతము వేరు వేరన్నటువంటి ఏర్పాటుతనం లేకుండా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మనమందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బ్రతకాలి అన్నటువంటి సిద్ధాంతం భారతదేశం యొక్క సిద్ధాంతం. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే హిందువులు ఏమంటున్నారంటే ఎక్కువ శాతం వాళ్ళది భారతదేశంలో ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ పాపులేషన్ హిందువులది కాబట్టి వాళ్ళు ఏమనడం మొదలు పెట్టారంటే ఇది మా దేశం, ఇది హిందూ దేశం అనటం ప్రారంభించారు చాలా సంవత్సరాల క్రితం. తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూస్గా వాళ్ళ రావటాన్ని బట్టి ఇది మా దేశం, హిందూ దేశం అనే వాళ్ళకి కాస్తంత బలం పెరిగి తర్వాత ఏమనడం మొదలు పెట్టారంటే ఇది క్రైస్తవుల దేశం కాదు అని ఒక మెట్టు ఎక్కి ఇది మీ దేశం కాదురా, మీరు పరాయి వాళ్ళు, మీరు అమెరికా వాళ్ళు, మీరు బ్రిటిష్ వాళ్ళు, మీరు ఇంగ్లాండ్ వాళ్ళు, మీరు ఇజ్రాయెల్ వాళ్ళు, మీరు ఈ దేశం కాదు, ఈ దేశం మీద సర్వ హక్కులు మా హిందువులకు ఉన్నాయి, మీకు లేవు అనడం మొదలు పెట్టారు. అది ఒక స్థాయి. ఇక మూడవ స్థాయి ఇప్పుడు జరుగుతుంది. ఏంటో తెలుసా? ఇది ఎప్పుడు ప్రారంభమైందంటే బాగా క్రైస్తవుల మీద దాడులు 2014 నుంచి ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఈ 2025-26 నుంచి ఎక్కువైన దాడులు, అప్పుడు వారానికి ఒక దాడి జరిగేది, ఇప్పుడు రోజుకోటి జరుగుతుంది. అది డిఫరెన్స్. ఎందుక అంటే ఇప్పుడు ఒక ఆయన పుట్టుకొచ్చాడు ఎక్కడ మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో. ఆయన పేరు పవన్ కళ్యాణ్. ఏం పేరు ఆయన పేరు? పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవక ముందు ఎలా ఉండేవాడంటే, పవన్ కళ్యాణ్ అంటే నాకు కూడా అభిమానం ఉండేది. ఎందుకు? హీరో అని డైలాగులు చెప్తాడు, అది కాదు. సేవా కార్యక్రమాలు చేస్తాడు. సినిమాలు తీసినప్పుడు ప్రొడ్యూసర్ నష్టపోతే పాపం ఇతనికి రావాల్సిన జీతం తీసుకోకుండా రెమ్యూనరేషన్ వాళ్ళని పెట్టుకోమనేవాడు, పిలిచి మరి ఇతను డబ్బు తీసిచ్చేవాడు. ఇలా పాపము కష్టాల్లో ఉన్న వాళ్ళని, పేదలను అర్థం చేసుకుంటూ అతని సొంత డబ్బుని, కష్టపడి సంపాదించే డబ్బుని పేదలకు పంచుతూ మంచి మంచి సేవాకార్యాలు చేస్తే నాకు నచ్చాడు. అంటే మానవత్వ విలువలు కలిగిన వ్యక్తి అని. పాపం మొదటిసారి పోటీ చేసినప్పుడు 11 నియోజకవర్గాలను పోటీ చేశాడు. ఫస్ట్ టైం కదా, ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు. ఒకటి గెలిచాడు, ఆయన కూడా జంప్ అయిపోయాడు.